నమస్తే మాస్టర్స్. శ్రీకృష్ణ అమృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి మనం తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. అలానే ఈ ఎంతో అద్భుతమైన ఈ భగవద్గీత గురించి ఎవరికి చెప్పినా మోక్షమే. కనుక మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొంచెం ఇంప్రూవ్ అయ్యేటట్టుగా మీరు సహకరించండి. అర్జున, ఒకవేళ ఎప్పుడైనా నేను అజాగ్రత్తలో కర్మలను విడిచిపెడితే మానవుడు అన్ని విధాలా నా యొక్క మార్గాన్నే అనుసరిస్తారు. నేను కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమవుతాయి. తద్వారా శంకరము కర్మభ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క దౌర్భాగ్యానికి నేను బాధ్యుడినవుతాను. కాబట్టి అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్టే జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. జ్ఞాని అయినవాడు కర్మాశక్తులను కర్మల పట్ల అశ్రద్ధను కలిగించకుండా తాను కర్మాచరణ చేస్తూ వారి చేత కూడా చేయించాలి. సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి. అయినా వివేకం లేనివాడు అహంకారంతో అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటాడు. కానీ ఆ గుణము యొక్క కర్మల యొక్క తత్వం తెలిసిన వాళ్ళు మాత్రం సర్వకర్మలు ఇంద్రియాల చర్యలుగానే భావించి వాటి పట్ల ఎలాంటి ఆసక్తిని పొందరు. ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాలలో ఆ కర్మల్లోని ఆసక్తులు అవుతారు. అటువంటి మందబుద్ధులు ఆత్మజ్ఞానులైన వారు చలింప చేయకూడదు. సమస్తమైన కర్మఫలాలను పరమాత్మకు సమర్పించి కోరికలు, అహంకారం, దుఃఖం వదిలి యుద్ధం చెయ్యి. నేను చెప్పినట్టుగా నడుచుకునే శ్రద్ధావంతులు, అసూయ లేని వాళ్ళు సమస్త కర్మదోషాల నుంచి విముక్తులవుతారు. ఎవరైతే అసూయాగ్రస్తులై నా మాటను పాటించరో వాళ్ళని భ్రష్టులుగా తెలుసుకో. సమస్త ప్రాణులు మహాజ్ఞానులతో సహా తమ తమ ప్రకృతిని అనుసరించే ప్రవర్తిస్తున్నారు. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది? ఇంద్రియ విషయాల్లో ఉండే రాగద్వేషాలకు లోబడిపోకూడదు. ఎందుకంటే అవే మానవుడి ప్రబల శత్రువులు. చక్కగా ఆచరింపబడిన పరధర్మం కన్నా గుణరహితమైంది అయినా తన యొక్క సంస్కారాలు లేక వాసనలు అనుగుణంగా అనుసరించేదే స్వధర్మమే అత్యుత్తమమైనది. స్వధర్మాచరణలో మరణం సంభవించిన అది శ్రేయస్కరమే. కానీ పరధర్మం భయంకరమైనది. అయితే కృష్ణ, తనకిష్టం లేకపోయినా మనిషి పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా, అలా అతన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు అన్నారు. రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం. ఇది ఎంతమాత్రం తృప్తి చెందనివ్వదు. ఇది మహాపాపి. ఈ సందర్భంలో దీన్ని శత్రువు అని తెలుసుకో. పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దము, మావి చేత గర్భంలో పిండం కప్పబడినట్లే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది. జ్ఞానానికి శత్రువైన అజ్ఞానమే అగ్ని సైతం కాల్చలేని కామం రూపంలో ఉండి జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు. వీటి ద్వారా కామం ఆత్మజ్ఞానాన్ని మరుగుపరిచి జీవాత్మను మోహింపచేస్తుంది. అందువల్ల ఓ భరత శ్రేష్ఠ, మొదట నువ్వు నీ ఇంద్రియాలని వశపరుచుకొని జ్ఞానాన్ని నశింపచేసే మహాపాపి అయిన కామాన్ని జయించు. ఇంద్రియాలు బలమైనవి. ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా అంతకంటే అత్యంత గొప్పదే ఆత్మని అంటారు. ఓ అర్జున, బుద్ధి కన్నా అతీతమైనది ఆత్మని తెలుసుకొని బుద్ధి ద్వారా మనసును వశపరుచుకొని జయించడానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువుని జయించు. ఎంతో అద్భుతంగా ఈ భగవద్గీత సాగుతుంది. ఇందులో మనం అనేక విషయాలను తెలుసుకుంటున్నాం. అన్నిటికంటే ఇంద్రియ విషయాల్లో ఉండడం, రాగద్వేషాలతో లోబడి ఉండడం వల్ల అది మనల్ని మనమే నాశనం చేసుకుంటాము. ఎప్పుడైతే ధ్యానం సాధన చేస్తూ ఉంటామో, ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని గమనిస్తూ వేళ్లలో వేలు పెట్టి కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసని గమనించడం ద్వారా మన ఇంద్రియాల్ని వశపరుచుకుంటాము. ఇంద్రియాల మీద పట్టు దొరుకుతుంది మనకి. అవి చేసే గారడీలన్నిటికీ కూడా మన నియంత్రణలో మనం ఉంటాము, ఆత్మస్థితిలో ఉంటాం. కాబట్టి అదే గొప్పదైంది అని చెప్తున్నారు. ఆ ఆత్మస్థితి రావాలంటే ధ్యానం తప్పనిసరి. మనం ఆత్మతో అనుసంధానం అవ్వాలంటే
ధ్యానం చేస్తూ మన లోపల లోతుల్లోకి వెళ్తూ ఆ ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి. ఆత్మతో అనుసంధానం అవ్వాలి. ఆత్మలోనే మునిగి ఉండాలి సదా. ఆత్మలో ఉండి ఏ కార్యక్రమాలు చేసినా అవి మనకి అంటవు. అలానే ఆత్మతో ఉండడం వల్ల మనకి రాగద్వేషాలు, నేను అనే అహం పోతూ ఉంటుంది. కాబట్టి మాస్టర్స్, మనం అద్భుతమైన ఈ ధ్యాన సాధనని తెలుసుకోవాలి, అందుకోవాలి. దాన్ని ప్రతిరోజు మనం ఆచరణ చేయాలి. ఈ భూమి మీదకి వచ్చింది ప్రతీదీ మనం చివరి శ్వాస వరకు నేర్చుకోవడమే. భూమి ఒక పాఠశాల, మనమంతా విద్యార్థులం. అది ఎంత బాగా తెలుసుకుంటూ ఉంటే ప్రతి క్షణం నేర్చుకోవడం, నేర్పించడం, ఈ రెండే ఉన్నాయి మనకు. ఆ రెండింటినీ కూడా శ్రద్ధగా తీసుకుంటూ ప్రాపంచికంగా అన్ని పనులు చేసుకుంటూ అద్భుతంగా మన జీవితాలను మనం పండించుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.